ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు తెలియపరుస్తున్నాను. ప్రభు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం, ఈ కఠినమైన కాలములలో కూడా మీరు ఆయా పట్టణములలో దేశములలో ఉన్నప్పటికీ మనమందరము ఒకే తండ్రి బిడ్డలముగా ఉండి అనుదినము సాయంకాలం మనము కలుసుకుంటున్నాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆన్లైన్ ద్వారా లేదంటే ప్రతిదినం మిమ్మలను జీసస్ మీట్స్ అని పిలుస్తూ ఒక గొప్ప ఆశీర్వాదమును ప్రభు నాకిచ్చాడు. ఆమేన్. ఎప్పుడెప్పుడైతే ప్రార్థించండి అని అడుగుతున్నానో ఒక గుంపు ప్రజలు, దేవుని బిడ్డలైన మీరు నా కొరకు, నా తోటి జత పనివారి కొరకు, కుటుంబము కొరకు ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనే మమ్మలను నడిపిస్తున్నది. అదే రీతిగా మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ప్రియులారా, ప్రభు నడిపిస్తాడు, ఈరోజు నడిపిస్తాడు. ఈరోజు మీ మనసులో ఏమనుకుంటున్నారు? అనవసరంగా ఆలోచించకండి, ఆయన చేతికి అప్పగించండి. మొదట ఉదయం ప్రార్థించి బైబిల్ చదివి ప్రభువును స్తుతించి ప్రభువును ఎక్కువగా ప్రేమించండి. మిగిలిన కార్యములు సాధ్యమైన వాటికి చూడండి, మిగిలినటి రేపు చెయ్యండి. దేవుడు దయాళుడు. సరే, ఈరోజు ప్రభు ఏం మాట్లాడతాడని మీరు అనుకుంటున్నారు? చదువుకుందామా? నేను చదువుతున్నాను, మీరు వినండి. వాక్యం సెలవిస్తుంది. రోమా 8 అదే 15వ వచనం. అందులో కొంచెం వ్యత్యాసముగా మీతో మాట్లాడుతున్నాను. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆ దత్తపుత్రాత్మను, ఆ దాస్యపు ఆత్మ వేరు. దత్తపుత్రాత్మ యేసయ్యను చూసి యేసయ్యా అబ్బా తండ్రి అని పిలిచే ఆ యొక్క దత్తపుత్రాత్మను ప్రభు మనకిస్తున్నాడు. ఎందుకు తెలుసా? యోహాను వ్రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనమును మీరు చదివినట్లయితే, తన్ను ఎందరు అంగీకరించితిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆమేన్. మీరు ఉత్తర భారతదేశంలో హిందీ భాషలో మాట్లాడవచ్చు, జార్ఖండ్లో, గుజరాత్లో, వేరే ఏ రాష్ట్రంలోనైనా ఉండవచ్చు. మీరు దేవుని బిడ్డలు. ఒకవేళ మీరు తమిళనాడులో ఉండొచ్చు. ప్రభువు చెప్తున్నాడు, దత్తపుత్రాత్మను మీకు ప్రభువు ఉంచినటువంటి ఈ ఆశీర్వాదములు. ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తున్నాను. రోమా 8:17. మనము పిల్లలమైతే వారసులము. ఆమేన్. మనం దేవుని యొక్క ఆశీర్వాదమునకు వారసులం. మన కోసమే దేవుడు ఆశీర్వాదమును పెట్టాడు. మనం వారసులం. ఎలాగూ మీ తండ్రి ఆస్తికి మీరు వారసులో. ఆమేన్. అదే రీతిగా బైబిలులో ఉన్న ప్రతి ఆశీర్వాదమునకు మీరు వారసులు కనుక క్లెయిమ్ చేయండి, నమ్మకముతో ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రార్థిస్తాను. ప్రభు ఈ దినముల నుండి ఆ దత్తపుత్రాత్మను నాకిచ్చాడు అని విశ్వసించి ప్రార్థించండి. ప్రార్థిస్తా. మంచి తండ్రి, యేసు నామములో మీ బిడ్డలమైన మాకు ఉంచిన ఆ దత్తపుత్రాత్మ ఎలాగూ తల్లిదండ్రుల యొక్క స్వాస్థ్యము, ఆస్తి బిడ్డలకు వస్తుందో, అలాగే మా పరమ తండ్రి ఆస్తి, ఐశ్వర్యం, దీవెనలు మాకొస్తున్నాయ్యా. మమ్ములను ఈ భూమి మీద అనాథలనుగా విడువను అని చెప్పి ఆ వాగ్దానం ఇచ్చారు. కనుక మీ బిడ్డలు ప్రభువా మీలో సంతోషించాలి. ఈ దినము జయముతో ముగించాలి. కృపాక్షేమము వెంబడించాలి. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. అబ్రహాము యొక్క సంతతిలో నుంచి వచ్చిన వారికి అబ్రహాము ఆశీర్వాదము సొంతమని వాక్యం సెలవిస్తుంది. మేము ఇస్సాకు సంతతి కదా, కనుక ప్రభువా మేము కూడా అబ్రహాముకు కుమారులము, కుమార్తెలమై ఉన్నామయ్యా. అందుకై కోట్ల కొలది స్తోత్రం. మీ నామం మాత్రం మహిమపరచబడాలి. మీ బిడ్డలను ధైర్యపరచండి. అయ్యో నాకు ఈ ఆశీర్వాదము లేదే, ఈ సంతోషం నాకు లేదే అని ఎవరెవరు అంటున్నారో వారందరికీ ఈ వాక్కు మీరు ఇస్తున్నందుకు స్తోత్రం. మీకు మహిమ కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఇంకెందుకండి మీరు చింతిస్తారు? ఆయనే మన తండ్రి. ఆయనకున్నదంతా మంది, నాది అని అలాగూ విశ్వాసంతో అడుగులు వేయండి. ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్
9841252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.